హలో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో ఇల్లు ఇల్లాలు పిల్లలలో రాజు వచ్చే వరకు బయటే వెయిట్ చేసిన ప్రేమ పాపం అతను ఆకలేస్తుంది అనడంతో కిటికీ స్క్రూలు విప్పేసి దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే కిటికీలోంచి లోపలికి అడుగుపెట్టే ప్రాసెస్లో ఇద్దరి మధ్య రొమాన్స్ రెక్కలు విచ్చుకుంటాయి. ప్రేమని పైనుంచి కిందకి దింపుతూ ఈ హాయినే మొయ్యాలంటే ఎలా ఎలా నీ వల్లే ఈ మాయ నీ వల్లే అంటూ సాంగ్ వేసుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ కిటికీ స్క్రూలు బిగిస్తూ ఉండడంతో రే నువ్వు ఎలాగో రోజు ఆలస్యంగా వస్తావు కాబట్టి నీకు ఇదే రాజమార్గం, అలా వదిలే అని సలహా ఇస్తుంది ప్రేమ. దానితో ధీరజ్ వాటే ముందు చూపు అని అంటాడు. సర్లే కానీ బాగా ఆకలిస్తుంది, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు చకచక అన్నం వడ్డించి నేను పటపట తినేస్తా అని అంటాడు. ఆ మాటతో ప్రేమ నీకు వడ్డించడానికి నేనేమైనా నీ పెళ్ళాన్నా వస్తువుని అని చెప్పావు కదా, వస్తువులు వడ్డించవు, నీకు నువ్వే వడ్డించుకుని తిను అని అంటుంది. అది కాదే, ఇంతకుముందు నువ్వే వడ్డించేదానివి కదా, నిద్ర వస్తుందని చెప్పినా బ్రతిమలాడి మరీ తినిపించేదానివి కదా, మరి ఎప్పుడేంటి ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు ధీరజ్. ఇంతకుముందు నేను నీ గురించి వేరే ఊహించుకున్నానులే, అందుకే నీ విషయంలో నేను అంత సిన్సియర్గా ఉన్నాను. కానీ తమరు నేను వస్తువుని ఉపదేశమని ఇచ్చారు కదా, మరి ఆ వస్తువు తగ్గట్టే ఉండాలి కదా. మనం తీసుకొచ్చి పడేసిన వస్తువులు ఒక పక్కన పడి ఉంటాయి సార్, ప్రేమగా వడ్డించి మురిపంగా తినిపించవు అని తిప్పి కొట్టేస్తుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్ టార్చర్ పెట్టడంలో పిహెచ్డీలు చేసినట్టున్నావు కదా రాక్షసి, వెళ్ళు అని అంటాడు. ప్రేమ ఇసురుగా వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే వైరల్ వయ్యారి అంటూ తెగ డ్యాన్స్ చేస్తుంది శ్రీవల్లి. ఎందుకయ్యా అంటే ప్రేమను బయటికి గెంటేశాను కదా, రాత్రి మొత్తం ధీరజ్తో సహా బయటే పడుకుని ఉంటుంది, దోమలు కుట్టి చంపేస్తాయి, నాకు ఎంత ఆనందంగా ఉందో అని. అచ్చు బాబోయ్ పెత్తనం తీసుకున్న తొలి రోజే తోడుకోడళ్ళకి తిమ్మిదిరిగి బొమ్మ కనబడేట్టు చేశాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా హ్యాపీస్తో ఉందో అని సంబరపడిపోతూ తలుపులు తీస్తుంది శ్రీవల్లి. అయితే అక్కడ వాళ్ళు కనిపించకపోయేసరికి ఏమైపోయారు ప్రేమ పక్షులు, వాళ్ళ ఏడుపు మొహాలు చూసి నేను ఆనందపడిపోవాలి అంటూ తెగ వెతుకుతుంది. ఎక్కడ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారబ్బా అని లోపలికి వెళ్ళి చూస్తుంది. వాళ్ళ గదికి గడియపెట్టి ఉండడంతో ప్రేమ అంటూ డబడబా తలుపులు బాధిస్తుంది. చావు దొబ్బుతుందిరా బాబు అని అనుకుంటూ వెళ్ళి తలుపులు తీస్తుంది ప్రేమ. ప్రశాంతంగా నిద్రపోతుంటే పొద్దున్నే ఏంటక్క నీ గోల అని అంటుంది ప్రేమ. దానితో శ్రీవల్లి కోపంగా ప్రేమ వైపు చూసి నిద్రపోతున్న ధీరజ్ని కూడా గమనిస్తుంది. నేను ఇప్పుడే తలుపులు తెరిచాను కదా, మీరు ఇంటి బయట కదా ఉండాలి, లోపలికి ఎలా వచ్చారు అని అడుగుతుంది శ్రీవల్లి. ఏమో నాకు గుర్తులేదు, రాత్రి నువ్వు బయటికి నెట్టేశావు, తెల్లారేసరికి ఈ గదిలో నిద్రపోతున్నాను, నువ్వు వచ్చావు, ఏం జరిగిందో నేను ఇక్కడికి ఎలా వచ్చానో అసలు గుర్తులేదు, పోయి పని చూసుకొని తలుపులు వేసేయబోతుంది ప్రేమ. ఏంటే నేను నీ కంటికి బుర్రలేని ఎర్రిగుర్రంలా కనిపిస్తున్నానా, గుర్తులేదంటే నేను నమ్ముతానని అనుకుంటున్నావా అని అంటుంది శ్రీవల్లి. నమ్మితేనము లేదంటే నీ కర్మ, నాకు మాత్రం ఏం గుర్తులేదు అని అంటుంది ప్రేమ. మరి ధీరజ్ ఎలా వచ్చాడు అని శ్రీవల్లి అంటే అది వాడిని అడుగు అని అంటుంది ప్రేమ. నిద్రపోతున్నాడు కదా అని శ్రీవల్లి అంటే నిద్రలేపి అడుగు, లేదంటే బయటే కూర్చుని తపస్సు చెయ్యి, లేదంటే ఎక్కడే కూర్చుని చిడతలు వాయించుకో అని అంటుంది ప్రేమ. నీ మాటలు వింటుంటే మీరు లోపలికి ఏదో చేసే వచ్చారు, ఇంటి పెత్తనం నా చేతుల్లో ఉందని మర్చిపోకు, మర్యాదగా చెప్పు, నువ్వు ధీరజ్ ఎలా వచ్చారు లోపలికి అని నిలదీస్తుంది శ్రీవల్లి. తెలీదు, మర్చిపోయా అంటే అడిగి చిరాకు దుంపిస్తావేంటి, నాకు నిద్ర వస్తుంది పో అంటూ శ్రీవల్లి మొహంపైనే తలుపులు వేస్తుంది ప్రేమ. దానితో శ్రీవల్లి ఎంత ధైర్యమే నీకు, పెత్తనం నాది అనే ధైర్యం లేకుండా నా మొహంపైనే డోర్లు వేసింది, దీనికి ఎంత పొగరు, చెత్త దీని సంగతి, టైం చూసి కొడతా అని కూపీ లాగడానికి బయటకు వెళ్తుంది శ్రీవల్లి. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, మరి వీళ్ళు లోపలికి ఎలా వచ్చారబ్బా, అంతా మాయలా ఉంది, ఎలాగబ్బా అంటూ ప్రేమ స్క్రూలు విప్పేసిన కిటికీపై చేయి వేసి బొక్కబోర్లా పడుతుంది శ్రీవల్లి. అయ్యి బాబోయ్ చచ్చాన్రా దేవుడా అని గుల్లుమంటుంది శ్రీవల్లి. ఆ తర్వాత శ్రీవల్లికి విషయం అర్థమవుతుంది. అచ్చు బాబోయ్ వాళ్ళు లోపలికి వచ్చిన కిటికీకి ఇదన్న మాట అంటూ మామయ్య గారండి అని పిలిచి గోలగోల చేస్తుంది. చూసారా ఏమైందో, కిటికీ స్క్రూలు విప్పేశారు, ఇంటి దొంగలు అని అంటుంది. ఇంటి దొంగల ఎవరు అని రామరాజు అడిగేసరికి ఇంకెవరు, ప్రేమ మీ చిన్న కొడుకు ధీరజ్ అని అంటుంది. దానితో గొర్రెమామ రామరాజు పంచాయతీ పెట్టేస్తాడు. వీడికి తప్పితే వేరే తెలియనట్టు ఉంటుంది. వీడో పెద్ద పెదరాయిడ్లా కుర్చీ వేసుకుని కూర్చుంటే ఇంట్లో వాళ్ళంతా వచ్చి ఎదురుగా నిలబడతారు. ఇదో పెద్ద టైం లాగింగ్ ప్రాసెస్. ఇక శ్రీవల్లి చుచ్చు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. చూసారా మామయ్య గారండి, వీళ్ళు ఏం చేశారో, నాకు మీరు అప్పగించిన పెత్తనం ప్రకారం రాత్రి 10 గంటలలోపు ఇంటికి రావాలని ఆర్డర్ వేశాను, కానీ వీళ్ళు మీ మాట వినేదేంటి తొక్క అంటూ కిటికీ నుంచి లోపలికి వచ్చారంటే మీ మాట అంటే విలువ లేనట్టే కదా. వీళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడే శిక్ష వేయకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద తప్పులు చేస్తారండి, చివరికి చొక్కా చిరిగేది మీకే. అది చూసి నేను తట్టుకోలేనండి మామయ్య గారండి, తట్టుకోలేను, ప్రేమ కారణంగా మరోసారి
మీకు అవమానం జరగకుండా ఉండడానికి ప్రేమకి నేను శిక్ష వేయాలి అనుకుంటున్నాను. దేవుడు లాంటి మీ నిర్ణయమే నాకు వేదవాక్కు. ఏం చేయమంటారు మీరే చెప్పండి మామయ్య గారండి అని అడుగుతుంది శ్రీవల్లి. ఇంత చెప్పాక ఆ గొర్రెగాడు ఏమంటాడు? శ్రీవల్లి చెప్పిన దానికి తలాడిస్తాడు కదా. ఇప్పుడు కూడా సేమ్ సీన్. వాళ్ళు స్పందించకపోయేసరికి మామయ్య గారండి అని పిలుస్తుంది. దెబ్బకి శ్రీవల్లి దగ్గరకు వస్తారు ప్రేమ, నర్మద. చేసిన తప్పుకి వెళ్ళి స్టోర్ రూమ్ మొత్తం క్లీనింగ్ చేయి అని అంటుంది. దానితో చచ్చినట్లుగా స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికి వెళుతుంది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో సైకో కోడలు శ్రీవల్లి చెప్పిన దానికి తలాడించి మరోసారి గొర్రెమామ అనిపించాడు సాడిస్టు రామరాజు. ప్రేమ బయటకు వెళ్ళి పనిచేస్తే పరువు పోతుందని ఇచ్చిన రామరాజు ఎదురింటి వాళ్ళు నానా మాటలు అంటారని తెగ బాధపడిపోయాడు. కానీ ఇప్పుడు కోడలు శ్రీవల్లి ప్రేమని చిత్రహింసలు పెడితే ఎదురింటి వాళ్ళు ఏమీ అనరా? ఇప్పుడు పరువు పోదా ఏంటో వీడి వేషాలు ఏం అర్థం కావట్లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.